Hello, my dear viewers. During this Lenten season, we are meditating on the cross. హలో ప్రేక్షకులారా, శ్రమల దినాల సమయంలో సిలువ గురించి మనం ధ్యానం చేయిచూ ఉన్నాం. Jesus Christ came into this world just for each and every one of us. మనలో ప్రతి ఒక్కరి నిమిత్తమే యేసుక్రీస్తు కేవలం ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. He died on the cross just to forgive our sins. మన పాపములను క్షమించే నిమిత్తమే ఆయన సిలువలో మరణించి ఉన్నారు. And he rose up just to receive us into heaven. మనలను పరలోకములోనికి స్వీకరించే నిమిత్తమే ఆయన తిరిగి లేచి ఉన్నారు. Today let's read a part of his suffering which he went through during his time on earth. ఆయన భూమి మీద జీవించిన దినాల్లో శ్రమలు పొందిన సమయంలో ఒక భాగమును మనము ధ్యానము చేద్దాం. Before we start, let's start with a word of prayer and tell the Lord, Lord, I want to learn from you, Father. I want to become like you. మనం ఆరంభించడం కంటే ముందుగా పరమ తండ్రి, మేము మీ వలె మార్చబడగోరుతున్నాము గనుక మాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. Lord Jesus, today we are here to learn from you, Father. ప్రభువైన యేసయ్య తండ్రి, మీ వద్ద నేర్చుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాము. We want to become like you each day, Father. ప్రతిరోజు మేము మీ వలె మార్చబడగోరుచూ ఉన్నాము. As we start reading this chapter, speak to us. ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయడం ఆరంభిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. And help us to become like you. మీ వలె మార్చబడ్డానికి మాకు సహాయం అనుగ్రహించండి. In Jesus' name, Amen. యేసు నామములో ఆమేన్. Let's read from Luke chapter 22, verse 24 to 34. లూకా సువార్త 22:24 నుంచి 34 వరకు మనము చదువుదాం. A dispute also arose among them as to which of them was considered to be greatest. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా, Jesus said to them, The king of the Gentiles lord it over them, and those who exercise authority over them call themselves benefactors. ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు. But you are not to be like that. Instead, the greatest among you should be like the youngest, and the one who rules like the one who serves. మీరైతే అలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను అని యేసు సెలవిచ్చారు. When we see this verse, we see how the disciples are arguing among themselves. మనము ఈ వచనాన్ని చూసినప్పుడు శిష్యులు తమలో తాము ఏ విధంగా వాదులాడుకుంటూ ఉన్నారో గమనించగలుగుతూ ఉన్నాం. This was just after Last Supper, and after their supper, the disciples were sitting around the dining table and they started arguing. ఆఖరి రాత్రి భోజనం తరువాత శిష్యులందరూ కూడా కలిసి కూర్చున్న సందర్భంలో వాదులాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. In our house, we know how every time when we sit in the dining table only everything happens. సహజంగా గృహంలో అందరూ కలిసి భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడే చాలా సంగతులు అక్కడ జరుగుతూ ఉంటాయి. We speak about things that happened during the day. ఆ దినం జరిగిన సంగతులన్నీ కూడా అక్కడే అప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. We take major decisions in the dining table. చాలా ప్రముఖమైన నిర్ణయాలు మనము భోజన బల్ల యొద్దనే నిర్ణయం చేసుకుంటూ ఉంటాం. We also have lot of arguments, and we argue among our family when we sit in the dining table. భోజన బల్ల దగ్గర కూర్చున్న సమయంలోనే ప్రముఖమైన నిర్ణయాల కోసం అందరూ వాదన చేసుకుంటూ నిర్ణయించుకుంటాం. In the same way, the disciples also were just like us. అదే రీతిగా శిష్యులు కూడా మన వలనే ఉన్నారు అండి. As soon as they finished dinner, they sat and they started arguing. వారు రాత్రికాల భోజనం పూర్తి చేయగానే ఇక వాదించుకోవడం ప్రారంభించారు. They asked the Lord, Lord, who will be the greatest amongst us? వారు అడుగుతున్నారు, ప్రభువా, మాలో ఎవరు గొప్పవారిగా ఎంచబడతారు? But the Lord said, whoever wants to be the greatest should be the smallest. ప్రభు సెలవిస్తున్నారు, ఎవరైతే గొప్పవారిగా ఉంటారో వారు అల్పుని వలె చిన్నవాని వలె ఉండాలి అని. In order to be great, you have to be humble. గొప్పవారిగా ఉండాలంటే మిమ్మును మీరు తగ్గించుకోవాలి. Let's read from Philippians chapter 2, verse 3. ఫిలిప్పీ 2:3 మనము చదువుదామా? Do nothing out of selfish ambition or vain conceit. Rather, in humility, value others above yourselves. కక్ష చేత వృధాతిశయము చేత ఏమీయు చేయక వినయ మనసు గలవారై ఒకరినొకడు యోగ్యునిగా ఎంచుకొనండి. Yes, how can we be humble in this world? అవును, ఈ లోకంలో మనం వినయముగా ఎలా ఉండగలుగుతాం? We have to value others above us. మనం ఇతరులను మనకంటే ఎక్కువ విలువ గలవారిగా ఎంచాలి. We see in the life of Jesus how in each and every incident he valued others above him. యేసు జీవితంలో మనం గమనించగలుగుతాం, ప్రతి సంఘటనలో కూడా ఆయన తనకంటే ఇతరులను విలువైన వారిగా ఎంచారు. Even when people teased him, even when they ridiculed him before the crucifixion, he valued them above himself. సిలువకు వెళ్ళక ముందుగా ప్రజలు ఆయనను వేధించినా, ప్రజలు ఆయనను అపహసించినా ఆయన వారికి విలువనిచ్చి ఉన్నారు. He was humble in each and every incident. ఆయన ప్రతి సంఘటనలో కూడా తనను తాను తగ్గించుకొని ఉన్నారు. In the same way, the Lord asks us also to be humble today.
అదే రీతిగా మనం కూడా తగ్గించుకోవాలని ప్రభువు ఈ రోజున మనలను అడుగుచూ ఉన్నారు. Let's read the next verse, verse 27. For who is greater, the one who is at the table or the one who serves? Is it not the one who is at the table, but I am among you as one who serves? గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను మీ మధ్య నేను పరిచర్య చేయువాని వలె ఉన్నాను అని తదుపరి వచనం 27లో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. Yes, the Lord himself, the creator of this entire universe, came down to serve. అవును, విశ్వాంతరాళానికి సృష్టికర్త అయిన ఆయనే సేవ చేయ నిమిత్తము దిగివచ్చి ఉన్నారు. He was so humble that he came down just to save each of us. ఆయన ఎంతగానో తన్ను తాను తగ్గించుకున్నాడు. కేవలము మనలను రక్షించు నిమిత్తమే ఆయన అలాగున చేశారు. And during this Lenten season, let's remember Christ's sacrifice on the cross. ఈ యొక్క శ్రమల దినముల కాలములో క్రీస్తు మన కొరకై కలువరి శిలువలో చేసిన యాగమును జ్ఞాపకం చేసుకుందాం. Let's remember how he was so humble in this earth. ఆయన ఈ భూమి మీద ఎంత తగ్గించుకొని ఉన్నారో జ్ఞాపకం చేసుకుందాం. Even though we might have hurt him so many times. మనం అనేక పర్యాయములు ఆయనను గాయపరిచి ఉండినప్పటికీ, we might have been disobedient to his word. అనేక పర్యాయములు ఆయన వాక్కుకు అవిధేయులమైనప్పటికీ, but when we are humble and when we lay down at his feet, the Lord forgives us. మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం ఆయన పాదాల చెంత సమకూర్చుకొని ఉన్నప్పుడు ప్రభువు మనల్ని క్షమించేవారు. During this Lenten time, let's meditate on this and tell the Lord, Lord, I want to be humble. ఈ యొక్క శ్రమల దినముల సమయములో ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభు నన్ను నేను తగ్గించుకోగోరుతున్నాను అని చెప్దాం. If the Holy Spirit is convicting you of a sin today, tell the Lord, I want to be humble and forgive me of this sin. పరిశుద్ధాత్ముడు ఏదేని పాపము గురించి ఒప్పింప చేసినట్లయితే ప్రభువుతో చెప్పండి, ప్రభువా నేను ఈ పాపాన్ని విడిచిపెట్టగోరుతున్నాను, నన్ను క్షమించమని చెప్పండి. And the Lord will surely forgive you. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని క్షమించువాడై ఉంటారు. Let's read next verse, verse 28. 28వ వచనాన్ని మనం చదువుదామా? You are those who have stood by me in my trials, and I confer on you a kingdom, just as my Father conferred one on me. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని ఇచ్చినప్పుడు నా రాజ్యములో బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకునేవారిగా మీరుంటారు. So that you may eat and drink at my table in my kingdom and sit on thrones judging the 12 tribes of Israel. తద్వారా నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకుని వారిగా ఉండడం మాత్రమే కాకుండా సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయెల్ 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. What a wonderful blessing this is. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. The Lord says that he will give his entire kingdom to us when you are humble. ప్రభు సెలవిస్తున్నారు, మిమ్మును మీరు తగ్గించుకున్నప్పుడు నా రాజ్యం అంతటిని మీకు ఇచ్చేద్దను అని అంటున్నారు. Such a big blessing just when we do one simple thing in our life. మన జీవితంలో ఒక సామాన్యమైన కార్యం మనం చేయడం ద్వారా అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుంటాం. When we also learn to be humble like Christ, the Lord will bless us with all the blessings in our life. క్రీస్తువలే మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకున్నప్పుడు యేసును దీవించినట్లుగా ఆయన మనకు సకల ఆశీర్వాదములు ఇస్తారు. More than all that, the Lord himself will be our blessing. అన్నిటికంటే మిన్నగా ప్రభువే మనకు స్వయంగా ఆశీర్వాదముగా ఉంటారు. Let's read Genesis 15:1. ఆదికాండము 15:1 మనం చదువుదాం. I am your shield, your very great reward. నేను నీకు కేడెముగా ఉంటాను, నేను నీకు గొప్ప బహుమానముగా ఉంటాను. Yes, the Lord told this to Abraham, saying that I am your greatest reward. అవును, ప్రభు అబ్రహాముకు చెప్తున్నారు, నేనే నీకు గొప్ప బహుమానముగా ఉండేదను. In the same way, when we are humble, the Lord himself will be our greatest reward. అదే రీతిగా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనకు గొప్ప బహుమానముగా ఉండనై ఉన్నారు. We see in the life of Jesus how even though he was humble, he faced a lot of problems. యేసు జీవితంలో మనం గమనించినప్పుడు ఆయన ఎంతగానో తగ్గించుకొని ఉన్నప్పటికీ ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. In the same way, when you are humble, you will face a lot of trials in your life. అదే రీతిగా మిమ్మును మీరు తగ్గించుకున్నప్పుడు మీరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చును. People will betray you. ప్రజలు మిమ్మల్ని పట్టివ్వచ్చును. People will make use of you. ప్రజలు మిమ్మల్ని వినియోగించేసుకోవచ్చును. And people whom you trusted a lot will talk behind your back and make fun of you. మీరు ఎవరినైతే ఎక్కువ నమ్మారో వారే మీ వెనకాల ఎగతాళి మాటలు మాట్లాడవచ్చును. That's the same thing that happened to Jesus before the cross. సిలువకు వెళ్ళక ముందు యేసుకు కూడా అలాగునే జరిగి ఉన్నది. Let's read the next verse, 31. Simon, Simon, Satan has asked to sift all of you as wheat. తదుపరి వచనం 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను అని యేసు సెలవిస్తున్నారు. But I have prayed for you, Simon, that your faith may not fail. నీ నమ్మిక తప్పిపోకుడి నిమిత్తం సీమోను నీ కొరకు నేను వేడుకొన్నాను.
And when you have turned back, strengthen your brothers. నీవు మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను బలపరచు. But he replied, Lord, I am ready to go with you to prison and to death. అయితే అతను చెప్తున్నాడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. Jesus answered, I tell you, Peter, before the rooster crows today, you will deny 3 times that you know me. ఆయన జవాబు చెప్తున్నాడు, పేతురు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అని తెలియచేసి ఉన్నారు. The same way people might have promised you today, whatever happens, I will be with you. అదే రీతిగా రోజున ప్రజలు మీకు వాగ్దానం చేస్తుంటారు, ఏమైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని. But when we are humble and when we face trials, the same people will betray us. కానీ మనల్ని మనం తగ్గించుకుని ఉన్నప్పుడు, మనం శ్రమ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అదే ప్రజలు మనల్ని The పట్టించేసేవారిగా same కూడా thing ఉంటారు. happened in the life of Jesus when he was about to be crucified. యేసు జీవితంలో కూడా అలాగునే జరిగిందండి. ఆయన సిలువ వేయబడ్డానికి ముందుగా Everybody asked Peter, do you know this man? I have seen you with that man. అందరూ కూడా పేతురుని అడుగుతూ ఉన్నారు, ఇదిగో నేను ఈ మనుషునితో నిన్ను చూసి ఉన్నాను, నీవు ఆ మనిషిని ఎరుగుదువా And we అని know how అడిగారు. Peter betrayed Jesus, saying, I don't even know that person. పేతురు ఏ విధంగా అసలు ఆయన ఎవరో నేను ఎరుగననే మాటతో యేసును పట్టించాడో మనం చూడగలం. It would have broken the heart of Jesus. అది యేసు హృదయమును బ్రద్దలు చేసేసి ఉంటుంది. It would have made him so sad. అది ఆయన ఎంతో విచారకరంగా చేసి Even ఉంటుంది. you might be facing that situation today. ఒకవేళ ఈ రోజున మీరు కూడా అట్టి స్థితిని ఎదుర్కొంటున్నారేమో. People might have betrayed you because you are humble. మీరు తగ్గించుకుని ఉన్నందున ప్రజలు మిమ్మల్ని పట్టించేసినట్టుగా ఉన్నారేమో. But don't worry because the Lord sees your tears. అయితే విచారించకండి, ఎందుకంటే ప్రభు మీ కన్నిటిని చూస్తున్నారు. We see how the soldiers made fun of Jesus because he didn't even speak out. సైనికులు యేసొక్క మాట కూడా మాట్లాడనందువల్ల ఆయన ఎంతగా అపహసించారో మనము చూసి ఉన్నాము కదా. In the same way, people might be making fun of you. అదే రీతిగా ప్రజలు మీ గురించి ఎగతాళి చేస్తున్నారేమో. People might be talking behind your back. మీ వెనకాల ప్రజలు మాట్లాడుతూ ఉన్నారేమో. But continue to remain humble and surely the Lord will lift you up at the right time. అయితే తగ్గింపు జీవితాన్ని కొనసాగించండి, సరైన సమయంలో దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా పైకి లేపుతారు. Or we see how the people made use of Jesus. ప్రజలు యేసును ఏ విధంగా వినియోగించేసుకున్నారో మనం చూసాం కదా. Jesus performed a lot of miracles when he was in the earth. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేసి ఉన్నారు. But during the crucifixion time, the same people turned their backs on him. కానీ సిలువ వేయబడే సమయంలో అదే ప్రజలు యేసుకు వెన్ను చూపించినట్లుగా ఉన్నారు. They just made use of him at a season and then they betrayed him. అవసరానికి యేసును వారు ప్రయోజనపరుచుకున్నారు, ఆ తదుపరి వారిని పట్టించేశారు. In the same way, people might be making use of you today. అదే రీతిగా ఈ రోజున ప్రజలు మిమ్మల్ని వినియోగించేసుకుంటున్నారేమో. They might be taking your humility for granted. మీ వినయాన్ని చులకనగా తీసుకుంటూ ఉన్నారేమో. But don't give up. Continue to stay humble and the Lord will surely bless you. కానీ వినయాన్ని విడిచిపెట్టకుండండి, వినయాన్ని కొనసాగించండి, ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. We read in Proverbs chapter 22 verse 4. సామెతలు 22:4లో మనం ఏమని చదవగలుగుతామంటే, The reward for humility and fear of the Lord is riches, honor and life. యెహోవా యందలి భయభక్తులు వినయానికి ప్రతిఫలం ఐశ్వర్యము, జీవము, ఘనత. Yes, the Lord promises you riches, honor and life when you are humble and when we fear the Lord. దేవునికి భయపడినప్పుడు, వినయంగా ఉన్నప్పుడు ఐశ్వర్యమును, జీవమును, ఘనతను ఇస్తానని దేవుడే వాగ్దానము చేయిచూ ఉన్నారు. Apart from this, the Lord is promising you 3 promises today when you are humble. మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు ఇంకను 3 వాగ్దానములు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. First thing is the Lord is going to give you his wisdom. మొదటిది దేవుడు తన జ్ఞానమును మీకు అనుగ్రహిస్తారు. Wisdom directly from the Lord. దేవుని యొద్ద నుంచి నేరుగా వచ్చిన జ్ఞానమది. So many times I have experienced this in my life. అనేక పర్యాయాలు దీనిని నా జీవితంలో నేను అనుభూతి చెందాను. There's a lot of difference between worldly wisdom and godly wisdom. లోకపరమైన జ్ఞానానికి, దేవుడు అనుగ్రహించే జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. When you are stuck in a situation and when you don't know what to do, suddenly the Lord will give you his wisdom. మీరు ఒక పరిస్థితిలో ఇరుక్కొని పోయినప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు దేవుడు అద్భుతంగా ఆ యొక్క జ్ఞానమును అనుగ్రహిస్తారు. And when you are humble, the Lord is promising you that today. మిమ్మును మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు ఈ రోజున అలాగనిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. We see in Proverbs 11:2. సామెతల గ్రంథం 11:2లో మనం చూస్తే, When pride comes, then comes disgrace, but with humility comes wisdom. అహంకారం వెంబడి అవమానం వస్తోంది, వినయం గలవారి యొద్ద జ్ఞానం ఉంటుంది. Yes, the Lord is going to fill you with that wisdom today. అవును, ప్రభు ఈ రోజునట్టి జ్ఞానముతో నింపనయ్యున్నారు. You might be an exam going student. మీరు ఒకవేళ పరీక్షలు రాస్తున్న విద్యార్థిగా ఉండి ఉన్నారా? You might be wondering, Lord, I don't have any wisdom to study this. Even though I study so many times, I'm not able to remember it.
ప్రభువా, ఎన్నిసార్లు చదువుకున్నా జ్ఞాపకం ఉంచుకుందామని ప్రయత్నం చేస్తుంటే జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాను, తగినంత జ్ఞానం నాకు లేదనుకుంటున్నారా? But because you are humble, the Lord will give you His wisdom. మీరు వినయం గలవారు గనుక దేవుడు తన జ్ఞానాన్ని మీకు The అనుగ్రహిస్తారు. next promise the Lord says is that He Himself will show you His path. తదుపరి వాగ్దానం, దేవుడే స్వయంగా తన మార్గమును మీకు చూపిస్తాను అంటున్నారు. Let's read in Psalms chapter 25 verse 9. 25వ కీర్తన 9వ వచనాన్ని మనం చదివితే, The Lord Himself will guide you. He guides the humble in what is right and teaches them His way. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును ఆయన దీనులకు నేర్పును. Yes, the Lord will guide you and He will teach you what to do. ఆయన ఏం చేయాలో నేర్పిస్తారు, మార్గములో దిశానిర్దేశం చేసి నడిపిస్తారు. You might be in crossroads today in your life. ఈ రోజు ఒకవేళ 4 రోడ్ల కూడలిలో మీరున్నారేమో. You might be wondering, should I take this decision? Should I work in this company or should I accept this post? నేను ఈ నిర్ణయం తీసుకోవాలా, లేక ఈ కంపెనీలో పనిచేయాలా, లేకపోతే ఈ ఉద్యోగాన్ని అనుమతించి కొనసాగాలా అనే ఆలోచనలో మీరుండి ఉన్నారేమో. Should I move to this city for this promotion? నేను ఈ పదోన్నతి కోసం ఈ నగరానికి కదిలి వెళ్ళవచ్చునా? Should I accept this marriage proposal? నేను ఈ వివాహ బాంధవ్యాన్ని అంగీకరించవచ్చునా? You might be confused in that way. అటువంటి గలిబిలిలో మీరుండి ఉన్నారేమో. But today the Lord promises you that He Himself will show you the path. కానీ ఈ రోజునే ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నారు, ఆయనే స్వయంగా మీకు మార్గాన్ని చూపిస్తారు. And you need not worry what you are going to do in that position. మీరు ఆ స్థితిలో ఏమి చేయబోతున్నారు అనే దాని గురించి విచారించాల్సిన పని లేదు. Maybe it's a promotion in your life. అది ఒకవేళ మీ జీవితంలో పదోన్నతి కావచ్చును. Maybe you're getting married to another person. మీకు వివాహం జరిపించబడవచ్చును. But the Lord promises that He will also teach you what to do. అయితే ప్రభు వాగ్దానం చేస్తారు, ఏమి చేయాలో ఆయనే ఉపదేశం చేస్తారు. Not only showing the path in which you should go, but He will also teach you what things to do. ఆయన మీరు నడవలసిన మార్గాన్ని చూపించడమే కాదు, ఏం చేయాలో కూడా ఉపదేశిస్తారు. What a wonderful promise. ఎంత అద్భుతమైన వాగ్దానమో కదా. The last promise the Lord says that He will lift you up in your life. చివరి వాగ్దానం ప్రభు ఏమని సెలవిస్తానంటే, జీవితములో నేను మిమ్మల్ని పైకి లేపేదను. Let's read in James 4:10. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. Humble yourselves before the Lord and He will lift you up. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండండి, ఆయన తగిన సమయమందు హెచ్చించును. Yes, when you humble yourselves before the Lord Himself will lift you up. ప్రభు ఎదుట మిమ్ముని మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు ప్రభువే మిమ్మల్ని పైకి లేపి హెచ్చించేవాడై ఉన్నారు. The Lord will lift you up at the right time. Just be patient. ప్రభు సరైన సమయంలో హెచ్చిస్తారు, కేవలం ఓపికతో ఉండండి. We see in the life of Jesus how He went through so much of suffering, so much of people teasing Him. యేసు జీవితంలో మనం చూసినట్లయితే ఎంత శ్రమ గుండా ఆయన వెళ్ళి ఉన్నారు. ప్రజలు ఎంతగా ఎగతాళి చేశారు, ఆవేదనకు గురి People చేశారు. thought that His life was over. ప్రజలు అనుకున్నారు ఇక ఆయన జీవితం అయిపోయినది అన్నట్టుగా. When they crucified Him, they thought that this chapter is over in this world. వారు ఆయన్ని సిలువ వేసినప్పుడు ఈ లోకములో ఈ అధ్యాయం ఎంతటితో ముగిసిపోయింది అని అనుకున్నారు. But imagine what they would have felt at the day of resurrection. కానీ ఒకసారి ఊహించండి, పునరుద్ధాన దినాన వారికి అందరికి ఎలా అనిపించుంటుంది. They would have been so shocked about that. వారందరూ బట్టి ఎంతగానో నిర్ఘాంతపోయి ఉంటారు కదా. In the same way, people might think that your life is over. అదే రీతిగా ప్రజలు కూడా మీ జీవితం అయిపోయింది అనుకుంటూ ఉన్నారేమో. They might tease you, ridicule you, make fun of you and betray you. వారు వేధించవచ్చును, ఎగతాళి చేయవచ్చును, అపహాస్యం చేయవచ్చును, మిమ్మల్ని పట్టించిన వారిగా కూడా ఉండవచ్చును. But don't give up. Continue to stay humble and the Lord will lift you up. కానీ విడిచిపెట్టకండి, వినయమును కొనసాగించండి, తగిన సమయమందు ప్రభు మిమ్మల్ని హెచ్చించేవాడిగా ఉంటారు. I saw this in the life of my dear father. నా ప్రియమైన తండ్రి గారి జీవితంలో ఇలాగున నేను చూడగలిగాను. He always says how the Lord has lifted him up to such great heights. ఆయన ఎల్లప్పుడూ చెప్తుంటారు, ప్రభు అట్టి గొప్ప స్థాయికి ఎలాగున హెచ్చించారో చెప్తూ He used to ఉంటారు. tell me, Shilpa, I was just a person among the crowd. శిల్ప, నేను కేవలం నలుగురిలో ఒక వ్యక్తిగా అన్నట్టుగా మాత్రమే ఉండగలిగేవాడిని. People never even knew me. ప్రజలకు కనీసం నేను ఎవరినో కూడా But తెలియదు. now see how the Lord has lifted me up. కానీ ప్రభు నన్ను ఇప్పుడు ఎంతగా హెచ్చించారో My గమనించండి. dad is always a very humble person and because of that the Lord blessed him and lifted him up. మా నాన్నగారు ఇప్పుడు కూడా చాలా తగ్గింపు కలిగి ఉండే వ్యక్తి, అందుకే దేవుడు ఆయన దీవించారు, In the హెచ్చించారు. same way the Lord is going to do that to you today. అదే రీతిగా ప్రభు ఈ రోజున మీకును Let's జరిగించనయ్యున్నారు. finally read Colossians 3:12. చివరిగా మనం కొలస్సీ పత్రిక 3:12 చదువుదామా? Therefore, as God's chosen people, holy and dearly loved,
Clothe yourselves with compassion, kindness, humility, gentleness and patience. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. Yes, each of us are God's chosen people. అవునండి, మనలో ప్రతి ఒక్కరు దేవుని చేత ఏర్పరచబడ్డ జనం. Each of us have been chosen for his purpose. మనలో ప్రతి ఒక్కరు ఆయన ఉద్దేశాల కోసం ఏర్పరచబడి ఉన్నాం. Let's fill ourselves with all these 5 qualities today. మనము ఈ 5 లక్షణాలతో ఈ రోజే నింపుకుందాం. Let's be compassionate, kind, gentle, patience and also humble. మనం జాలిగల మనసు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతమును కలిగి నడుచుకుందాం. And when you do that, the Lord will bless you. మనం అలాగున చేసినప్పుడు ప్రభు ఆశీర్వదిస్తారు. Let's humble ourselves and give our lives to the Lord today. మనల్ని మనం తగ్గించుకుని ఈ రోజే మన జీవితాలు ప్రభువుకి అప్పగించుదాం. Lord Jesus, I thank you for speaking to us today, Father. ప్రభువైన యేసయ్య, ఈ రోజున మాతో మాట్లాడినందుకే తండ్రి మీకు వందనములు. Lord, when you were on this earth, how much of sufferings you went through, Father. ప్రభువా, మీరు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు ఎంతగా శ్రమను అనుభవించి ఉన్నారో కదా. Before crucifixion, how many people teased you and betrayed you and made fun of you, Father. సిలువకు వెళ్ళక ముందు ఎంతమంది ప్రజలు మిమ్మల్ని అవమానించారు, వేధించారు, మిమ్మల్ని ఎగతాళి చేసి ఉన్నారు కదా ప్రభువా. But you chose to remain humble for our sakes. అయితే మా నిమిత్తం మీరు వినయంగా ఉండడానికి ఎంపిక చేసుకున్నారు. You chose to remain humble so that we will be saved, Father. మేము రక్షించబడ్డం కోసం మీరు వినయాన్ని ఎంపిక చేసుకుని ఉన్నారు. Lord, who are we but you chose to came down to this earth to rescue us. ప్రభువా, మేమెవరం ప్రభువా? మమ్మల్ని భద్రపరచడానికి మీరు ఈ లోకానికి దిగివచ్చి ఉన్నారు. Lord, we thank you for your grace and for your mercy. ప్రభువా, మీ కృప కొరకు, మీ కనికరం కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. We thank you for your for choosing each of us, Father. మాలో ప్రతి ఒక్కరిని ఎంపిక చేసుకున్నందుకే మీకు వందనములు ప్రభువా. Lord, help us to be humble today. ప్రభువా, ఈ రోజు వినయంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Even when you lift us up to great heights, help us to remain humble, Father. మమ్మల్ని గొప్ప స్థాయికి లేవనెత్తినా సరే తగ్గించుకోవడానికి మాకు సహాయం చేయండి. In whatever we do, in whoever we speak to, help us to glorify your name. మేము ఏ కార్యాలు చేసినా, మేము ఎవరితో మాట్లాడి ఉన్నా మీ నామానికి మహిమ చెల్లించలాగున మాకు సహాయం చేయండి. When people see us, they should see you, Father. ప్రజలు మమ్మల్ని చూచినప్పుడు వారు మిమ్మును చూడాలి ప్రభువా. When people speak to us, they should hear your voice through us. ప్రజలు మాతో మాట్లాడినప్పుడు మా ద్వారా వారు మీ స్వరమును వినగలగాలి ప్రభువా. Help us to reflect you in everything we do. మేము చేసే ప్రతి దానిలో మిమ్మును ప్రతిఫలించేలా సహాయం చేయండి. Lord, I pray for these 3 blessings to come upon your children today, Father. ప్రభువా, ఈ రోజే ఈ 3 ఆశీర్వాదాలు మీ బిడ్డల మీదకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. Let them be filled with your wisdom. వారు మీ జ్ఞానంతో నింపబడుదురు గాక. Let them know the path that they have to take in their life. వారి జీవితంలో చేపట్టుకోవాల్సిన మార్గం వారికి తెలియను గాక. Without any confusion, let them be so clear about that, ఏ Father. విధమైన గలిబిలి లేకుండా ఆ విషయంలో చాలా స్పష్టతను వారు కలిగి ఉండాలి. Lord, let them be raised to great heights. ప్రభువా, గొప్ప స్థాయికి వారు లేవనెత్తబడాలి. Greater heights than they've ever imagined. గతంలో ఊహించిన దానికంటే గొప్ప స్థాయికి లేవనెత్తబడాలి. Greater heights than they've ever thought about. మరి ఎప్పుడు ఆలోచించిన స్థాయికి గొప్పగా లేవనెత్తబడాలి. Lord, let your blessing come upon them, Father. నీ ఆశీర్వాదం వారి మీదకి వచ్చును గాక ప్రభువా. Even when people make fun of them or betray them, ప్రజలు వారిని ఎగతాళి చేసినా సరే, వారిని పట్టించే ప్రయత్నం చేసినా సరే, let them know that you are by their side all the time. నీవెల్లప్పుడు వారి ప్రక్కనే ఉన్నావని వారికి తెలియాలి. Your presence is always there to comfort them and lead them. నీ సాన్నిధ్యం వారిని ఎప్పుడూ కూడా ఆదరించి వారిని నడిపించేలా మీరు కలిగించండి. Lord, help us to stay humble from today onwards. ప్రభువా, ఈ రోజు నుంచి వినయంగా ఉండడానికి మాకు మీరు సహాయం చేయండి. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. So my dear friends, continue to stay humble and the Lord will surely bless you. కనుక స్నేహితులారా, వినయాన్ని కొనసాగించండి. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించును.